ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచినుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, సెయింట్ తెరీసా ఆఫ్ అవిలా కో కెథీడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ముమ్మాడి దాసిరెడ్డి, శ్రీమతి కసిపతి ఆరోగ్యమేరి 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ముమ్మాడి దాసిరెడ్డి మరియు ఎం నిర్మల కుమార్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా వీరి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ ఎం నిర్మల్ కుమార్ రెడ్డి, కె మేరీ మాధురి, నిప్రేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వై స్రవంతి, ఎం ఇషంత్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం క్రీస్తు శేషులు గాదే పాపిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు గాదే లూర్దు మర్రెడ్డి అన్నమ్మ, నక్షత్రమ్మ, సౌరీలమ్మ, బాలారెడ్డి, బాసాని మారెడ్డి, మాణిక్యమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాదే సుందరమ్మ కుటుంబ సభ్యులు ఇందూరి మేరీ, భారతి, నరసింహారెడ్డి, ఉడుముల మేరీ, మాధవి, రాజారెడ్డి, గాలి మేరీ, శోభారాణి, సురేష్ రెడ్డి, ఈదర బాల, మమత, సౌరెడ్డి, వివేక్ తేజ, శరణ్య, శ్రేయ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం రాజమండ్రి విచారణ 9వ పుట్టినరోజు జరుపుకుంటున్న కోమరపు జయకర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ప్రేమ్ కుమార్, అనుష, భాగ్యప్రియ, మరియమ్మ, జ్ఞానసుందరి, అలెగ్జాండర్, అశోక్ కుమార్ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వల్లభనేని సౌరీలు, మేరీ, దుర్గా కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ వీరి పెద్ద కుమారుడు ప్రణదీప్ పుట్టినరోజు సందర్భంగా ప్రణదీప్ మరియు గుణదీపులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పునీత బొనవింతురు గారిని ప్రార్థిస్తూ కార్మెల్ మాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెద్దల్ విచారణ లింగారెడ్డి, సుందర్ రెడ్డి, లలిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయురారోగ్యములు, పైరు పంటలు, వ్యాపారం అభివృద్ధి చెందాలని పుట్టినరోజు జరుపుకుంటున్న విశాల్ రెడ్డికి జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ మరియపురం గ్రామం ఉడుముల మరియదాసురెడ్డి, పుష్ప దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుముల బాల, అభిషేక్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆరోగ్యములు దయచేయమని, దంపతులిద్దరినీ దేవుని కృపలతో ఆయురారోగ్యములతో దీవించమని, రాకపోకల యందు ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ ఉడుముల మరియదాసురెడ్డి, పుష్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందెదను. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున
ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. క్రీస్తునాథునియందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి పరిశుద్ధ వాక్యములో మొదటి పట్టణంలో మోషే యొక్క జన్మము, ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి తీరు, ఆయన ఎదిగినటువంటి వాతావరణము, తన ప్రజల కొరకై తన పడినటువంటి తాపత్రయాన్ని గురించి మొదటి పట్టణం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఇంకా సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు తాను పరిచర్య చేసినటువంటి ప్రాంతాలలో, అద్భుత క్రియలు చేసినటువంటి పట్టణాలలో ప్రజలు మారు మనసు పొందకపోవడం చూసి దుఃఖిస్తూ ఉన్నారు. కనుక మనము ఈ రెండు అంశాల నుండి తెలుసుకోవాల్సినటువంటి సత్యము, దేవుడు నిరంతరము తన ప్రజల కొరకై తప్పించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు. తన ప్రజలు మారు మనసు పొంది నూతన జీవితాన్ని ప్రారంభించాలి అని నిరంతరము తన ప్రజల కొరకై మరి పాటుపడి కృషించి శ్రమించేటువంటి మరి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుడు మనలను నిరంతరం మన నుండి చూసేది, మన నుండి కోరుకునేది మారు మనసు, నూతన జీవితము. కనుక మనము ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిలో పాలు పంచుకునే ముందు మన హృదయాలను పరీక్షించుకుంటూ చేసినటువంటి పాపములను ఒప్పుకొని ప్రభువు నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవల్లని బ్రతమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టిన వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ నిత్య వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును, బలమును దయచేయము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నీటి నుండి బయటకు తీయబడెను కనుక అతడు మోషే అని పిలువబడెను. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. లేవి గోత్రీయుడు ఒకడు ఆ గోత్రీయురాలినే భార్యగా స్వీకరించెను. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కనెను. ఆ తల్లి బంగారం వంటి తన బిడ్డను చూచి మురిసిపోయి వానిని 3 నెలల పాటు ఎవరి కంట పడకుండా దాచెను. ఇక ఆ తర్వాత ఆమె తన బిడ్డను మరుగుపరపలేకపోయెను. కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగుటమన్న పూసి తారు వేసెను. ఆ పెట్టెలో బిడ్డ నుంచి దానిని నైలు నది నీటి అంచున జమ్ము దుబ్బల నడుమ ఉంచెను. ఆ శిశువుకు ఏమి జరుగునో చూడదలిసి వాని సోదరి పెట్టెకు కొంచెము దూరముగా నిలుచుండెను. ఫరో రాజు కూతురు జలక్రీడలు ఆడుటకై నదికి వచ్చెను. ఆమె చెలికత్తెలు నది ఒడ్డున తిరుగాడుచుండిరి. అప్పుడు ఆమె దుబ్బుల నడుమనున్న పెట్టెను చూచెను. దానిని తెచ్చుటకు తన బానిస పిల్లను పంపెను. రాజపుత్రి పెట్టెను తెరిచి చూడగా ఏడ్చుచున్న మగకందు కనిపించెను.
ఆమెకు అతని మీద జాలి పుట్టినది. ఆమె వీడు హెబ్రీల బిడ్డడే ఉండును అనెను. శిశువు సోదరి రాజకుమారి వెళ్ళి ఒక హెబ్రీయు దాదిని తీసుకొని వత్తును. ఆ దాది నీకు బదులుగా ఈ బిడ్డకు పాలిచ్చి పెంచును గదా అనెను. అట్లే వెళ్ళి తీసుకొనిరా అని రాజపుత్రి శిశువు సోదరితో పలికెను. బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లినే కొని వచ్చెను. అంతటా ఫరో కూతురు ఆ తల్లితో, ఈ బిడ్డను తీసుకొని వెళ్ళుము, నాకు మారుగా వీనికి పాలు గుడుపుము, నీకు జీతము ముట్టినట్లు చూతును అని చెప్పెను. ఆ హెబ్రీ స్త్రీ శిశువును కొనిపోయి పాలిచ్చి పెంచెను. శిశువు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆమె అతనిని రాజకుమారి కడకు తీసుకొని వచ్చెను. రాజపుత్రి అతనిని కన్న కొడుకు మాదిరిగా చూచుకొనెను. ఇతనిని నీటి నుండి బయటకు తీసి తిని అనుకొని ఆమె అతనికి మోషే అని పేరు పెట్టెను. మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయెను. వారు బానిసలై బండబారిన బ్రతుకులు ఈడ్చుటను కన్నులారా చూచెను. అప్పుడు ఐగుప్తు దేశీయుడొకడు తన దేశీయుడైన హెబ్రీని కొట్టుటను మోషే చూచెను. అతడు చుట్టూను పరికించెను. కనుచూపు మేర లోపల ఎవరనూ లేరు. వెంటనే మోషే ఐగుప్తు దేశీయుని మీద పడి వానిని చంపి ఇసుకలో పాతిపెట్టెను. మరునాడు మోషే అచ్చటికి వచ్చి ఇద్దరు హెబ్రీయులు తన్నుకొనుట చూచెను. మోషే తప్పు చేసిన వానితో, నువ్వు తోడి హెబ్రీయును కొట్టనేలా అనెను. ఆ దోషి, మాకు అధికారిగా ధర్మమూర్తిగా నిన్ను నిలిపిన వారు ఎవరయ్యా? ఐగుప్తు దేశీయును చంపినట్లు నన్ను కూడా చంపవలెనని అనుకుంటున్నావా అనెను. తాను చేసిన పని అప్పుడే బట్టబయలు అయినది కదా అని మోషే భయపడెను. ఫరో రాజు ఈ విషయము వినెను. అతడు మోషేకు మరణశిక్ష విధించిన వాడే, కానీ మోషే మిద్యాను దేశముకు పారిపోయెను. ఆ దేశమున అతడొక బావి వద్ద కూర్చుండెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ మీ అవసరములలో ప్రభువును ఆశ్రయింపుడు. ప్రభువును ఆశ్రయింపుడు. మీరు జీవింతురు. అరిచి అరిచి నేను అలసిపోతిని, నా గొంతు బొంగురుపోయినది. నీ సహాయం కొరకు చూచి చూచి కన్నులు వాచివినవి. ఈ ఊబి గుంటలో దిగపడనీయకుండా నన్ను కాపాడుము. నా శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లోతైన నీళ్ళ నుండి నన్ను కావుము. అందరూ మీ అవసరములలో ప్రభువును ఆశ్రయింపుడు. మీరు జీవింతురు. ఈ దాసిని నుండి మీ మొగమును మరుగు చేసుకొనకుము. నేను ఆపదలో చిక్కి తిని కనుక శీఘ్రమే నాకు ఉత్తరమిమ్ము. నేను గీతములతో ప్రభువును కీర్తించెదను, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను శ్లాఘించెదను. ఎద్దును గాని ఎదిగిన కోడెను గాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించును. అందరూ మీ అవసరములలో ప్రభువును ఆశ్రయింపుడు. మీరు జీవింతురు. ప్రభు అర్తుల మొరను వినును. ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాధారము చేయడు. భూమి ఆకాశములను, సముద్రములను, వానిలోని ప్రాణికోటులను ప్రభును స్తుతించునుగాక. అందరూ మీ అవసరములలో ప్రభువును ఆశ్రయింపుడు. మీరు జీవింతురు. చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్య, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్య,
నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి 24వ వచనం వరకు. యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపన ఆరంభించెను. ఎలయనా ఆ పట్టణ వాసులలో పరివర్తనము కలుగలేదు. అయ్యో ఓ కొరాజీను పురమా, అయ్యో ఓ బెత్సైదా పురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనె పట్టాలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనమును పొందెడువారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా నుండునని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కఫర్నాము పురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడదువు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములను సొదొమ పురమును యందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండేది. తీర్పు దినమున మీ స్థితి కంటే సొదొమ వాసుల స్థితియే మేలైనది అని మీతో చెప్పుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, బైబుల్ ఆధారముగా అత్యంత ప్రాధాన్యతను ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి అంశము మారు మనస్సు, పశ్చాత్తాప హృదయము. ఎందుకు అంత ప్రాధాన్యత అని అంటే దానికి ప్రధానమైనటువంటి 2 కారణాలు మనం చూడవచ్చు. దానిలో మొదటిదిగా క్రీస్తు ప్రభు తన పరిచర్య ప్రారంభమునకు ముందు 40 దినాల ఉపవాసము తరువాత ఆయన బాప్తిస్మము తీసుకున్న తర్వాత క్రీస్తు చెప్పినటువంటి మొట్టమొదటి ప్రసంగము, ఆయన బోధించినటువంటి మొట్టమొదటి ప్రసంగమే హృదయ పరివర్తనమును గూర్చి, మారు మనస్సును గురించి. అందుకే ఇది అంత ప్రత్యేకతను గూర్చి ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. 2వ కారణము, బైబిల్ గ్రంథము తెలియపరుస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, ఈ లోకములో మారు మనస్సు పొందినటువంటి వ్యక్తిని చూసి పరలోకములో ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి దేవదూతల సమూహము కూడా అత్యంత ఆనందమును సంతోషమును పొందుకుంటారు అంట. అందుకే ఈ మారు మనస్సు అనేటువంటి అంశము, ఈ హృదయ పరివర్తనము అనేటువంటి సందేశము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని ఉంది బైబిల్లో. మరి దేవునికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది మారు మనస్సు పొందినటువంటి వ్యక్తులను చూసి. లూకా శుభవార్త 5:15 అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ఈ లోకములో ఒక వ్యక్తి తన పాపమును విడిచి హృదయ పరివర్తనమును చెంది దేవుని చెంతకు వచ్చినప్పుడు
పరలోకములో ఉన్నటువంటి తన తండ్రితో పాటు దేవదూతలు సైతము కూడా మిక్కిలి ఆనందించును అని రాయబడి ఉంది. అదే విధముగా ఎజెకియేలు గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, దేవుడు ఈ లోకములో మానవుడు తన పాపములో మరణించడము దేవునికి సంతోషము కలుగునా? ఆ మానవుడు, ఆ మనిషి తన పాపమును విడిచి మరలా పవిత్రమైనటువంటి జీవితాన్ని హృదయ పరివర్తనము చెందుట ద్వారా కదా నాకు ఆనందాన్ని కలిగించేది అని తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక దేవునికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి అంశము ఏదైనా ఉంది అని అంటే అది మనిషి తన హృదయ పరివర్తనము చెందడము, మారు మనస్సు పొందుకోవడము. మారు మనస్సు పొందుకోవడం అంటే చాలామంది అని అనుకుంటూ ఉంటాము, భయభక్తులుగా భయముతో జీవించడం అని అనుకుంటూ ఉంటాం. లేదా మారు మనసు పొందుకోవడం అంటే కన్నీటితో ప్రార్థన చేయడం అనుకుంటూ ఉంటాం. మారు మనసు పొందుకోవడం అంటే ఉపవాసం ఆచరించడమో, దాన ధర్మాలు చేయడమో మారు మనసుకు సంకేతము కాదు. మారు మనస్సు అని అనగా దాని అర్థము మార్పు చెందినటువంటి జీవితము, హృదయము, పరివర్తనము. కనుక ఈ హృదయ పరివర్తనము అనేటువంటి మరి అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉండగా, హృదయ పరివర్తనము అంటే భయపడడమో, కన్నీటితో ప్రార్థన చేయడమో, లేదా ఉపవాసము, దాన ధర్మాలు చేయడమో కాదు. మారు మనస్సు అంటే పరిపూర్ణమైనటువంటి హృదయ పరివర్తనము కలిగి జీవించడము, మార్పు చెందినటువంటి హృదయాన్ని కలిగి ఉండడము, మార్పు చెందినటువంటి జీవితాన్ని అనుసరించడము, మార్పు చెందినటువంటి ఆలోచనలతో జీవించడము. మనం బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. చక్కటి ఉదాహరణ కలిగినటువంటి వారు. మగ్దలా మరియా తాను మారు మనసు పొంది నూతన జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తికి ఒక చక్కటి ఉదాహరణ. పౌలు గారు జీవితము ఒక చక్కటి ఉదాహరణ. జక్కయ్య జీవితము ఒక చక్కటి ఉదాహరణ. సమరయ్య జీవితము ఒక చక్కటి ఉదాహరణ. వీరందరి జీవితాల్లో మనం చూస్తే వీరందరూ కూడా వారు పరిపూర్ణమైనటువంటి మార్పును కలిగి జీవించినటువంటి వ్యక్తులు. మార్పు చెందినటువంటి హృదయాలు, మార్పు చెందినటువంటి జీవితాలు వేరవి. అందుకే మనం పాట కూడా పాడుతున్నాం చక్కగా, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. దేవునికి మన జీవితాలు ఫలాలుగా మారాలి అంటే మన జీవితాలు మారు మనసు పొందాలి, మన హృదయాలు మార్పు చెందాలి. కనుక ఈ మార్పు చెందినటువంటి వ్యక్తుల జీవితాల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి 4 అంశాలు ఏమిటి అంటే, ఈ మార్పు చెందినటువంటి వ్యక్తిని చూస్తే మనము మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి అంశము, లేదా ఒక వ్యక్తి పరిపూర్ణంగా మార్పు చెందాడు అని మనం గ్రహించాలి అంటే ఈ 4 అంశాలు మనం వారిలో స్పష్టముగా చూస్తూ ఉంటాం. దాంట్లో మొదటిది, ఏ వ్యక్తి అయితే మార్పు చెందుతాడో ఆ వ్యక్తి మొట్టమొదటిగా తన జీవితంలో చేసినటువంటి పాపములను తెలుసుకుంటాడు, తన పాపములను అంగీకరిస్తాడు, తన పాపములను ఒప్పుకుంటాడు. మనం చక్కటి ఉదాహరణలో బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. పేతురు గారు తన మారు మనసు పొందిన వెంటనే తన పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు. అయ్యా నేను పాపాత్ముడను. క్రీస్తును చూసిన వెంటనే అయ్యా నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళు అంటూ ఉన్నాడు. కనుక మనము కూడా
ఒక వ్యక్తి మార్పు చెందాడు అని తెలుసుకోవాలి అంటే ఆ వ్యక్తిలో మొట్టమొదటిగా మనం చూసేటువంటి అంశము తన పాప జీవితాన్ని ఒప్పుకోవడము. రెండవ అంశం ఏమిటి అంటే తన పాపాలకు పశ్చాత్తాపపడడం. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిపూర్ణంగా తను చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపపడుతూ ఉన్నాడో ఆ వ్యక్తి మారు మనసు పొందుతూ ఉన్నాడు అని మన చక్కటి ఉదాహరణ మనం చూసినట్లయితే పునీత పౌలు గారు తను చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపపడి మరి ఆవేదన చెందినటువంటి వ్యక్తి. మూడవదిగా తన పాపాలను త్యజించేటువంటి వ్యక్తిగా ఉండాలి. తన పాపాలను త్యజించేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. అంటే చేసినటువంటి పాపాలను సంపూర్ణంగా త్యజించాలి. ఇంకా మరెన్నడూ కూడా ఆ పాప జీవితంలో జీవించకూడదు. పరిపూర్ణంగా విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా నాలుగవదే ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క ఇష్టానుసారముగా జీవించేటువంటి వ్యక్తిగా మారుతాడు. ఈ 4 అంశాలు ఏ వ్యక్తులైతే మనం చూస్తామో ఆ వ్యక్తి పరిపూర్ణముగా మారు మనసు పొందినట్లుగా మనం తెలుసుకుంటాం. అయితే మరి బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి మరొక అంశం ఏంటి అంటే దేవుడు అత్యంత బాధను శోకాన్ని తీసుకొచ్చినటువంటి అంశము కూడా ఈ మారు మనసు చెందనటువంటి వ్యక్తులను చూసి. అదే ఈనాడు మనం చదువుకున్నటువంటి సువార్త పట్టణం యొక్క ప్రధానమైనటువంటి సారాంశము. ఇప్పటి వరకు క్రీస్తు ప్రభు మారు మనసు పొందితే ఎంత సంతోషిస్తాడో మనం తెలుసుకొని ఉన్నాం, మనం చెప్పుకొని ఉన్నాం. కానీ అదే భగవంతుడు మారు మనసు పొందనప్పుడు ఎంత శోకిస్తాడో, ఎంత ఆవేదన చెందుతారో, ఆ తరువాత ఈ మారు మనస్సు పొందనటువంటి వ్యక్తుల జీవితంలో కలిగేటువంటి దుష్ప్రభావాలను గురించి, వారి జీవితంలో వచ్చేటువంటి ప్రమాదాలను గురించి మనం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టముగా చదువుకుంటూ ఉన్నాం. అయితే ఈ మారు మనసు పొందనటువంటి వ్యక్తి జీవితంలో కలిగేటువంటి 5 ప్రధానమైనటువంటి ప్రమాదాలు, వారి జీవితంలో వచ్చేటువంటి 5 ప్రమాదమైనటువంటి దుష్ప్రభావాలు. దానిలో మొదటిది, ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందడో వారు హృదయాలు అంట రాతి హృదయం వలె కఠిన హృదయ మనస్కుడిగా ఈ లోకంలో జీవించి ఉండిపోతాడు అంట. రెండవదిగా మనము దానికి నిదర్శనము హెబ్రీలు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. రెండవదిగా, ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందడో ఆ వ్యక్తి జీవితంలో దేవునికిని మానవునికి మధ్య ఒక పెద్ద అగాధముగా మరి వస్తూ ఉంది, ఒక పెద్ద అగాధము ఏర్పడుతూ ఉంది అంట. యెషయా గ్రంథంలో మనము మరి చాలా చక్కగా చదువుతూ ఉన్నాం. 59వ అధ్యాయంలో ఈ అంశాన్ని గురించి యెషయా ప్రవక్త చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు. 59వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మనము అక్కడ చాలా స్పష్టముగా చూడవచ్చు. ఈ హృదయ పరివర్తనం చెందనటువంటి వ్యక్తుల జీవితంలో, ఈ హృదయ పరివర్తనం లేని వారి జీవితంలో దేవునికిని మానవునికి మధ్య ఒక పెద్ద అగాధము అనేది ఏర్పడుతూ ఉంది అంట. ఇంకా మూడవదిగా, వారి జీవితంలో వచ్చేటువంటి 3వ ప్రమాదము ఏమిటి అంటే దేవుడు అనుగ్రహించేటువంటి అపారమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు వారి కుటుంబము కూడా కోల్పోతూ ఉంది. ఇంకా 4వ అంశమే మనం చదువుకున్నట్లయితే రోమీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మనం చదువుకుని చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఎజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనంలో కూడా మనం చాలా చక్కగా వింటూ ఉన్నాం. ఏ వ్యక్తి అయితే మార్పు చెందడో, మారు మనస్సును హృదయ పరివర్తన పొందుకోరో వారి జీవితంలో తీర్పునకు గురి అవుతారు. దేవుని యొక్క తీర్పు వారి జీవితంలోనికి వస్తూ ఉందంట. ఇది 4వ ప్రమాదం. ఇంకా 5వ ప్రమాదమే చివరిగా మనం చదువుతూ ఉన్నాం. దర్శన గ్రంథం 22వ అధ్యాయంలో
మనం చదువుకున్నట్లయితే ఏ వ్యక్తి అయితే మార్పు చెందడో ఆ వ్యక్తి నిత్య నరకాగ్నిలోని పడవేయబడతాడు, నిత్య నరకాన్ని పొందుకుంటాడు అంట. కనుక ప్రియ విశ్వాసులారా, మన క్రీస్తు ప్రభు ఈరోజు మరి ఈ బెత్సైదాపురాన్ని, ఈ కపెర్నహూము పట్టణాన్ని చూసి శోకిస్తూ ఉన్నారు. కనుక మనము కూడా మన జీవితాలను కూడా చూసి ప్రభు శోకించేటువంటి మాదిరిగా మన జీవితాలు ఉండకుండా మారు మనస్సు పొందుకొని దేవుని అత్యంత మరి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును, ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు మా దీన కానుక, ఆదరించి స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. నేనేమి అర్పింతును, ఏ విధము నర్పింతును. నేనేమి అర్పింతును, ఏ విధము నర్పింతును. నాకున్న సంపదలు నీ ప్రేమ దానములే, నాకున్న సంపదలు నీ ప్రేమ దానములే. కృతజ్ఞత హృదయతో మము స్వీకరించి, కృతజ్ఞత హృదయతో మము స్వీకరించి, నీ చిత్తమైనచు ఆదరించి ఆశీర్వదించుము. నీ చిత్తమైనచు ఆదరించి ఆశీర్వదించుము. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును, ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణను దయతో వీక్షింపము. ఈ అర్పణను ఆహారముగా భుజించుచు నీ విశ్వాసమునకు పావిత్ర్యంలో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దాన్ని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నేను సేవించుట యుక్తము,
విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేయించి వాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమియందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును నిరీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు
ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసారే. చిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసారే. సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి.
మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించు ప్రార్థించున్నాము. ఈ పరమ రహస్యంలో పాల్గొనే మా యందు దీని రక్షణదాయక ప్రభావం అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవే శరణం అంతో నివార, నీవే అభయం అంతో నివార. నీవే శరణం అంతో నివార, నీవే అభయం అంతో నివార. అడిగినదేది కాదనకుంద, కోర్కెలు తీర్చే అంతో నివార. అడిగినదేది కాదనకుంద, కోర్కెలు తీర్చే అంతో నివార. అంతో నివార, మా అంతో నివార. అంతో నివార, మా అంతో నివార. పోయిన వస్తువు దొరికించువార, మాయని గాయం మరిపించువార. పోయిన వస్తువు దొరికించువార, మాయని గాయం మరిపించువార. రోగుల బాధలు తొలగించువార, నెమ్మది తనమును నేర్పించువార. రోగుల బాధలు తొలగించువార, నెమ్మది తనము నేర్పించువార. అంతో నివార.